ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు భూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు ఏప్రిల్ 28వ తేదీ ఆంధ్రుల అన్నపూర్ణగా కీర్తి వహించినటువంటి మహాసాధ్వీమణి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి యొక్క వర్ధంతి. ఆ తల్లి నిత్య అన్నదాతగా అందరి కడుపులు నింపే అన్నపూర్ణాదేవిగా ప్రసిద్ధి చెందింది. గోదావరి నది మధ్యస్థంగా ఉన్నటువంటి డెల్టా ప్రాంతంలో డెల్టా గన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలుస్తారు. ఆ ఊళ్ళో ఒక ఇల్లాలుగా ప్రవేశించింది. అంతే, ఆమె యొక్క మెట్టినిల్లు అది. ఈమె ఆ ప్రాంతాలలో తరచుగా వచ్చేటటువంటి వరదల వల్ల అతివృష్టి అనావృష్టి ఏర్పడుతూ ఉంటే ఆ ప్రాంత గ్రామాలలో ఉండేటువంటి పేద ప్రజలను ఆదుకుంటూ వచ్చింది. వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా నిత్యము అన్నదానం జరిపినటువంటి మహా ఇల్లాలు శ్రీమతి డొక్కా సీతమ్మ గారు. అన్నమో రామచంద్ర అన్న వాళ్ళ ఆకలి తీర్చినటువంటి మహా ఇల్లాలు ఆమె. అయితే ఈమెకి చదువు సంఖ్యలు పెద్దగా లేవు. ఒక సాధారణ స్త్రీ, ఒక సాధారణమైన గృహిణి. ఆమె తాను అన్నదానం చేసి విశ్వ మానవతకు అద్దం పట్టినటువంటి మహాతల్లి. భారతీయ సంప్రదాయంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అది మనం వింటూ ఉంటాం తరచుగా. ఎవరైనా అన్నం పారేస్తుంటే ఒరే అన్నం పరబ్రహ్మ స్వరూపం, పారేయకూడదని చెబుతారు మనకు పెద్దవాళ్ళు. అన్నదానానికి మించినటువంటి దానం మరొకటి లేదు అని నమ్మింది. ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టడమే ధ్యేయంగా అతిథి దేవోభవ అన్న పదానికి ఉదాహరణంగా నిలిచినటువంటి మహాతల్లి డొక్కా సీతమ్మ గారు. 1841వ సంవత్సరం అక్టోబర్ 2వ వారంలో మండపేట రామచంద్రాపురం తాలూకా తూర్పుగోదావరి జిల్లాలో పుట్టింది. అయితే డేట్ కరెక్ట్గా లేదు. మరణం మాత్రం 1909వ సంవత్సరం ఏప్రిల్ మాసం 28వ తేదీ అని మాత్రం లభిస్తోంది. ఆమె యొక్క భర్త గారు డొక్కా జోగన్న గారు. ఈ తల్లి యొక్క తండ్రి పేరు అనుపిండి భవానీ శంకరం గారు. వాళ్ళ ఇంటి పేరు అనుపిండి. వాళ్ళ అమ్మ పేరు నరసమ్మ గారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 1841వ సంవత్సరం అక్టోబర్ మాసం రెండో వారంలో సీతమ్మ పుట్టింది. ఈమె తండ్రి గారి పేరు అనుపిండి భవానీ శంకరం, తల్లిగారి పేరు నరసమ్మ. సీతమ్మ గారి తండ్రి గారిని గ్రామస్తులు అందరూ కూడా బువ్వన్న అనేటువంటి ముద్దు పేరుతో పిలిచేవాళ్ళట. అంటే చిన్ననాటి సీతమ్మకి తల్లి తండ్రి గురువులై కథలు గాథలు పాటలు పద్యాలు అన్నీ నేర్పించారు. అంటే ఆ రోజుల్లోనే వాళ్ళ ఇంట్లో వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా అన్నం పెట్టేవాళ్ళు. అందుకని బొవ్వన్న అనే ముద్దు పేరు వచ్చింది. అదే సంస్కృతి ఆమె అలవాటు చేసుకొని మెట్టినింట్లో కూడా దాన్ని కొనసాగించింది. మరి దానికి జోగన్న గారు అనుమతించారు కాబట్టే జరిగింది. ఆయన భర్త కూడా ఇక్కడ మనం శ్లాఘనీయుడైనటువంటి మహాత్ముడు. ఏమిటి అన్నదానం చేసేది, నోరు మూసుకొని కూర్చో అంటే ఏం చేసేది? ఆమె మనసులో ఉన్న భర్త అనుమతి లేకపోతే చేయటానికి అవకాశం ఉండదుగా.
ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశాలు అంతగా లేవు. ప్రాచీన సంప్రదాయాలకు బద్ధురాలై పెద్ద బాల శిక్ష వంటి గ్రంథాన్ని మాత్రం అధ్యయనం చేయకుండానే, పూర్తిగా అధ్యయనం చేయకుండానే పెళ్లికి సిద్ధపడాల్సి వచ్చింది. ఆ రోజుల్లో పెద్ద మనిషి కాకముందే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో విద్యార్హత ఏమిటయ్యా అంటే పెద్ద బాల శిక్ష. అది కూడా పూర్తిగా అధ్యయనం చేయకుండానే పెళ్లిపేటల మీదకి ఎక్కాల్సి వచ్చింది. బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ గారు కాలం చేసింది. అందువల్ల ఇల్లు చక్కదిద్దే భారం చిన్నతనంలోనే సీతమ్మ మీద పడింది. దాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించింది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో కొన్ని గ్రామాలని లంక గ్రామాలు అంటారు. అంటే చుట్టూతా నీళ్లు ఉంటాయి, మధ్యలో కొన్ని ఇళ్ళు ఉంటాయి. అటువంటి ఒక లంక గ్రామం లంక గన్నవరం. ఆ గ్రామంలో డొక్కా జోగన్న పంతులు అనేటువంటి ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. అతడు ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటికీ మించి మంచి వేద పండితుడు. ఒక రోజున పండిత సభకు వెళ్ళి వస్తూ మండపేట వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. అది భోజనం చేసే సమయం. వారికి బాగా ఆకలైంది. సమయానికి వారికి భవానీ శంకరం గుర్తొచ్చాడు. వెంటనే దగ్గరలో ఉన్న భవానీ శంకరం గారింటికి వెళ్ళి ఆ పూట వాళ్ళ ఇంటూ ఆతిథ్యాన్ని స్వీకరించారు. అంటే సీతమ్మ గారి తండ్రి ఇంటికి. జోగన్న గారికి అతిథి మర్యాదలు చేయటంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఆడపిల్ల, అమ్మ లేదు కదా, భార్య లేదు కదా ఆయనకి, సీతమ్మ చూపించినటువంటి ఆదరాభిమానాలకి సంతృప్తి చెంది పరమానంద భరితుడయ్యాడు జోగన్న గారు. యవ్వనంలో ఉన్నటువంటి సీతమ్మ గారు చూపించిన గౌరవ మర్యాదలు, ఆమె వినయ విధేయతలు నచ్చి జోగన్న గారికి మనసులో ఆమెను వివాహం చేసుకోవాలి అనేటువంటి సద్భావన కలిగింది. గోదావరి నది పాయలలో లంక గన్నవరంలో సంపన్న కుటుంబీకుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి జోగన్న పంతులు గారు. ఆయన పెద్ద రైతే కాదు, వేదం బాగా అధ్యయనం చేసినటువంటి వాడు. అటువంటి వాడు ఆనాడు మండపేట వెళ్ళడం, సీతమ్మ గారి యొక్క ఆతిథ్యాన్ని పొందడం, ఆమె నచ్చటం అంటే కేవలం అందం కాదు, ఇక్కడ ఆమె యొక్క వినయం, విధేయత, గుణ సంపన్నత్వం. అప్పుడు బువ్వన్న అనేటువంటి పిలువబడేటటువంటి సీతమ్మ గారి తండ్రి సీతమ్మ గారినిచ్చి జోగన్నకి అతివైభవంగా పెళ్లి జరిపించాడు. సీతమ్మకి మెట్టినింట్లో అడుగు పెట్టగానే డొక్క అనేటువంటి ఇంటి పేరు వచ్చేసింది. అంతే కదా, పెళ్ళయిన తర్వాత స్త్రీకి భర్త ఇంటి పేరుతో పిలువబడుతుంది. ఆమెకు వయసుతో పాటుగా ఉదారమైనటువంటి గుణం కూడా నానాటికి పెరుగుతూ ఉన్నది. జోగన్న సీతమ్మ గారుల యొక్క దాంపత్యం అన్యోన్యంగా జరుగుతోంది. ఆ పుణ్య దంపతులను చూసి ఆనందించని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కానే కాదు. శుచి శుభ్రతతో పాటుగా ఆప్యాయత ఆదరణలకి వారి యొక్క ఇల్లు పెట్టింది పేరుగా ఆ గ్రామం అంతా కూడా చెప్పుకునేవాళ్ళు. ఆ కాలంలో గోదావరి నది దాటాలంటే ఒకే ఒక్క ప్రయాణ సాధనం పడవ. జోగన్న గారి ఊరు లంక గన్నవరం కదా, ఈ గోదావరికి మార్గమధ్యంలో ఉండడం వల్ల చాలామంది ప్రయాణికులు అలిసిపోయి అక్కడికి చేరుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళకి అన్నపానాలు సమకూర్చడం సీతమ్మ గారు భర్తతో కలిసి చేస్తూ ఉండేది. అంటే అతిథి అభ్యాగతుల యొక్క
ఆదరణ ఇద్దరు కలిసి చేసేవాడు. ఆ ఇంటి దంపతుల యొక్క లక్ష్యం ఒక్కటే, ఎవరు ఏ వేళలో వచ్చి ఆకలి అన్నం పెట్టండి అడిగితే చాలు, ఆ తర్వాత లేదు అనే మాట లేకుండా ఆదరించి అన్నం పెట్టడం వాళ్ళకి నిత్యకృత్యంగా మారిపోయింది. వేళాపాళా చూసేవాళ్ళు కాదు, ఎప్పుడు వచ్చినా అన్నం పెట్టేవాళ్ళు. ఆమె గురించినటువంటి కథల్లో తన జీవిత చరమాంకంలో ఆమె తన ఆస్తులను ఇచ్చి తన హిందూ విశ్వాసాలకు అనుగుణంగా చనిపోవడానికి ఆమెను వారణాసికి తీసుకువెళ్ళటానికి ఒక ఎద్దుల బండిని ఏర్పాటు చేశారు. కానీ వెనక్కి తిరిగి ఆ తర్వాత గదిలో ఆకలి గురించి విన్న తర్వాత ఒక కుటుంబానికి తొందరగా భోజనం వెనక్కొచ్చి మళ్ళీ వండారు. అంటే ఒక ఎద్దుల బండిలో ప్రయాణం అయినారు. కొంత దూరం పోయేసరికి అక్కడ కొంతమంది యాత్రికులు ఆకలి అవుతోంది మాకు, ఇంకా కొంచెం దూరమే కదా, డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళితే భోజనం దొరుకుతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్ళేమన్నా కాశీ యాత్రకు పోతున్నారు. అరే రే, మమ్మల్ని నమ్ముకొని భోజనం దొరుకుతుందని వస్తుంటే మేము వెళ్ళిపోతే ఎట్లా అని అన్నపూర్ణ తల్లిగా ఆమె వెనక్కి వచ్చేసింది. వాళ్ళకంటే ముందే వాళ్ళు నడిచి రావాలి, ఈ బండి మీద వెనక్కి వచ్చేసింది భర్తతో పాటు. వచ్చి అప్పటికప్పుడు వాళ్ళందరికీ వంటలు చేసి భోజనాలు పెట్టించింది. చూసారా? మరొకసారి అంతర్వేది తీర్థానికి ప్రయాణమైనటువంటి వాళ్ళు కొంతమంది తీర్థయాత్రికులు సీతమ్మ గారింటికి వెళ్ళాలని అనుకోవడం విన్నది. అప్పుడు కూడా వెంటనే వెనక్కి వచ్చేసింది రెండోసారి కూడా. ఈ మహాతల్లి జీవిత చరిత్రని 1959 సంవత్సరంలో మిర్తిపాటి సీతారామ చయనులు నిరతాన్నధాత్రి శ్రీమతి డొక్కా సీతమ్మ అనే పేరుతోటి ఒక గ్రంథం రాశారు. ఈ గ్రంథాన్ని ఇతడి యొక్క పుత్రులు మిర్తిపాటి నారాయణ, సూరిబాబు, వెంకట్రామయ్య వీళ్ళ ముగ్గురు కలిసి 2009 సంవత్సరంలో మళ్ళీ ముద్రించి ఉచితంగా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇంకా ఇతర విశేషాలు ఆలోచిస్తే గన్నవరంలో గోదావరి నది మీద ఒక చిన్న అక్విడక్ట్ కట్టారు. ఆ అక్విడక్ట్కి డొక్కా సీతమ్మ అక్విడక్ట్ అని పేరు పెట్టారు. అలాగే ఆంధ్రదేశం యొక్క కీర్తి పతాకని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసింది. మాతృప్రేమని అతిథులకు పంచింది. జీవితాన్ని చరితార్థం చేసుకుంది. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మగా ప్రఖ్యాతి వహించింది. ఆమె కేవలం అన్నదానమే కాదు, ఎన్నో పెళ్ళిళ్ళకి ఇతర శుభకార్యాలకి విరివిగా విరాళాలు ఇచ్చినటువంటి దాత కూడా. చందాల రూపంలో కానీ విరాళాల రూపంలో కానీ ఎవరి వద్ద ఏమీ తీసుకోని కారణంగా ఆ దంపతుల యొక్క ఆస్తిపాస్తులు కరిగిపోయినాయి. అందువల్ల ఆమె వంశస్థులు ఆమె తదనంతరం ఎక్కువ కాలం ఈ అన్నదాన వితరణ కార్యక్రమం జరపలేకపోయారు. బ్రిటిష్ ప్రభుత్వం అయితే ఆమె యొక్క దాతృత్వాన్ని గుర్తించి ఎడ్వర్డ్ 8 అనేటువంటి ఆయన, కింగ్ ఎడ్వర్డ్, తన వార్షికోత్సవ వేడుకలకి భారతదేశంలోని ఇతర అతిథులతో కలిపి ఆహ్వానించారు. గౌరవంతో ఆమెను ఢిల్లీకి తీసుకురావాలని ఆయన తన యొక్క ప్రధాన కార్యదర్శిని ఆదేశించాడు. ఆ రాజు, బ్రిటిష్ రాజు. కానీ సీతమ్మ గారు మర్యాదగా ఆహ్వానాన్ని తిరస్కరించింది.
ప్రచారం కోసం ఆమె యొక్క తన సేవలను ఏనాడూ చేయలేదని చెప్పుకుంది. అప్పుడు ఆ మద్రాసు నుంచి వచ్చినటువంటి ఆ ప్రధాన కార్యదర్శి కనీసం మీ ఫోటో అయినా ఇవ్వండి అని ఆమె ఫోటో తీసుకొని ఆ ఫోటోని పంపడం జరిగింది. అప్పుడు ఆ రాజుగారు అందరికీ కుర్చీలు వేశారు. ఈమెకు కూడా ఒక కుర్చీ ఏర్పాటు చేసి ఆ కుర్చీలో ఆమె యొక్క చిత్రపటాన్ని ఉంచారట. అంత గౌరవించారు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా డొక్కా సీతమ్మ గారి పేరుతోటి మధ్యాహ్న భోజన పథకం అనేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పేరు మార్చారు. ఇంతకుముందు ఏదో జగనన్న గోరుముద్ద అని ఉండేది. ఈ జనరల్గా ప్రభుత్వాలు మారిన తర్వాత పేర్లు మారుతుంటాయి. కాకపోతే ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ ఉండే నాయకుల పేరుతో కాకుండా మహాదాత మరి ఆంధ్రుల అన్నపూర్ణ అయినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. అది గొప్ప విశేషమే కదా. అటువంటి గొప్ప ప్రాతస్మరణీయురాలు శ్రీమతి డొక్కా సీతమ్మ గారు. ఆ దంపతులు ఇద్దరు కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం అనేది పెట్టకుండా పంపిందే లేదు. దానికోసం వాళ్ళ ఆస్తులన్నీ కరగ తీసుకున్నారు. ఎంతమంది ఉంటారు ఇవాళ ఇటువంటి వాళ్ళు? అదే కీర్తి ప్రతిష్టల కోసం కొంతమంది పనులు చేస్తారు. కొంతమంది కేవలం భూతదయతోటి మాత్రమే చేస్తారు. అంటే మన ఇంటికి వచ్చినటువంటి అతిథి సాక్షాత్తు విష్ణువు అని భావించి వాళ్ళు ఏదో అలసిపోయి వస్తారు, తీర్థయాత్రలకు వెళుతూనో ఇంకో పని మీదనో, అలాంటి వాళ్ళని ఆదరించి వాళ్ళ కడుపు నింపినటువంటి తల్లి ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు. అందుకనే మన ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి ఆమె పేరు పెట్టాలని మరి చేశారు. అలాగే అన్నా క్యాంటీన్లని ఏవో మళ్ళీ పునరుద్ధరించారు. వాటితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి యొక్క పేరుతోటి కొన్ని క్యాంటీన్లు నడపాలని వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే అటువంటి తల్లి గురించి వారి యొక్క వర్ధంతి రోజున మనం చెప్పుకుంటున్నాం. కాకపోతే ఇవాళ వేరే ఊళ్ళకి పోయి రావటం, పొద్దునే రికార్డ్ చేసి పెడితే బాగుండేది మోహన్ రావు గారికి సీత, కానీ సాధ్యం కాలేదు. అయినా కూడా వారికి ఇప్పుడు పంపిస్తాను. కుదిరితే రేపైనా సరే మన ఛానల్లో పెడతారు అని నేను నమ్ముకుంటూ స్వస్తి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్ వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా